డిసెంబర్ 31 నైట్ యూరోప్లో ఒక చిన్న పట్టణంలో ఒక సాధారణమైన కుటుంబం. ఇల్లు మొత్తం పాటలు, డెకరేషన్ అండ్ నవ్వులు. న్యూ ఇయర్ కోసం చాలా వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంట్లో ఉన్న ఒక 28 years old పర్సన్, అతను చాలా సైలెంట్ పర్సన్. మొబైల్లో ఎవరితోనో మెసేజ్ చేస్తూ ఉన్నాడు. రాత్రి 11:40 గంటలకు లేచి ఇంట్లో వాళ్ళకి బాత్రూమ్కి వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోతాడు. అదే అతని చివరిసారి చూడడు. 11:55 అయింది. న్యూ ఇయర్ కి కౌంట్ డౌన్ మొదలవుతుంది. కుటుంబ సభ్యులంతా బాత్రూమ్ దగ్గరకు వచ్చి డోర్ కొడతారు. లోపల నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాదు. మళ్ళీ కొడతారు, మళ్ళీ నో రెస్పాన్స్. 12 అవుతుంది. అందరూ హ్యాపీ న్యూ ఇయర్ అని కేకలు వేస్తూ ఉంటారు. కానీ ఆ తలుపు ముందు మాత్రం మొత్తం సైలెన్స్ గా ఉంటుంది. 12:05 గంటలకు ఇంట్లో వాళ్ళందరికీ భయం స్టార్ట్ అవుతుంది. ఆ భయం స్టార్ట్ అవ్వగానే అందరూ వెళ్ళి తలుపు పగలగొడతారు. తలుపు ఓపెన్ చేయగానే బాత్రూమ్ లోపల లైట్ వెలుగుతూ ఉంటుంది. నేల మొత్తం తడిగా ఉంటుంది, కానీ లోపల ఎవరు ఉండరు. తలుపు లోపల నుంచి లాక్ అయి ఉంటుంది. బాత్రూమ్ చాలా చిన్నది, దాక్కోవడానికి చోటే లేదు. ఇంట్లో ఉన్న వాళ్ళంతా షాక్. బాత్రూమ్ షెల్ఫ్ మీద అతని మొబైల్ ఫోన్ కనిపిస్తుంది. వీళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. పోలీసులు ఇంటికి వస్తారు. అతని ఫోన్లో కాల్ రికార్డింగ్స్ ని చెక్ చేస్తూ ఉంటారు పోలీసులు. చివరి కాల్ టైం 11:59 ఉంటుంది. ఆ కాల్ చేసిన నెంబర్ రిజిస్ట్రేషన్ కాలేదు, నెట్వర్క్ లో లేదు. అదొక ట్రేస్ చేయలేని నెంబర్. ఆ కాల్ ఆడియోని కొంతవరకు రికవర్ చేశారు. అందులో అతని గొంతు వణుకుతూ ఇలా ఉంటుంది: ఇది ఎవరు విన్నా నేను తిరిగి రాలేనేమో అని ఉంటుంది. పోలీసులు ఇల్లు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. డ్రైనేజ్ పైపులు, ఇంటి గోడలు, ఆ ఇంటి పక్కన ఉన్న వాళ్ళందరినీ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. సీసీటీవీలో 11:41 తర్వాత బాత్రూమ్ దగ్గర ఎలాంటి మూమెంట్ లేదు. ఫింగర్ ప్రింట్స్, బాత్రూంలో ఒక ముద్ర కూడా లేదు. పోలీస్ రిపోర్ట్స్లో ఏం రాశారంటే, ఈ అదృశ్యానికి కారణం అనేది లేదు అని రాసి ఫైల్ క్లోజ్ చేసేశారు. పోలీస్ ఫైల్లో రాసింది ఏంటంటే 12 గంటల తర్వాత ఏదో తప్పు జరిగింది. కుటుంబ సభ్యులు మాత్రం ఒకటే చెప్తున్నారు, అదేంటంటే అతను ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరమే లేదు అని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఈ కేస్ ఇప్పటికీ స్టిల్ ఓపెన్లోనే ఉంది. శవం లేదు, నిందితుడు లేడు, సమాధానం లేదు. పోలీస్ ఫైల్లో చివరి లైన్: ఏ భౌతిక నియమం ఉల్లంఘించకుండా మాయమైపోయాడు, లేదా మనకు ఆ నియమాలు ఇంకా అర్థం కాలేదు. డిసెంబర్ 31 రాత్రి మనమంతా సంబరాలు చేసుకుంటాం, కానీ అదే రాత్రి ఈ ప్రపంచం నుంచి కొంతమంది మాయమవుతారు. మీరు ఈ సంఘటన గురించి ఏమనుకుంటున్నారు? కింద కామెంట్లో చెప్పండి. ఈ మరిన్ని హర్రర్ స్టోరీస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.